హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి మన ఛానల్‌లో కొరియన్ డ్రామాస్ స్టార్ట్ చేస్తున్నాం. కొరియన్ డ్రామాస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవాళైతే రీసెంట్‌గా రిలీజ్ అయిన 'అవర్ యూనివర్స్' అనే లవ్ అండ్ రొమాంటిక్ కొరియన్ డ్రామాని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా డ్రామాని స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ ప్రారంభంలో మనకు కనిపించే వ్యక్తి మన మెయిన్ హీరో తయాంగ్. అతను సముద్ర తీరంలో అంటే బీచ్‌కి దగ్గరగా ఉంటాడు. అక్కడ తన కెమెరాతో అందమైన ఫోటోలు తీస్తూ తన పనిలో బిజీగా ఉంటాడు. అదే సమయంలో మన సీన్‌లో మనకు మెయిన్ హీరోయిన్ హంజు కనిపిస్తుంది. ఆమె పార్ట్ టైమ్‌గా వర్క్ చేస్తూ ఇంటింటికి వెళ్లి డెలివరీలు చేస్తుంది. డెలివరీలు చేస్తూనే ఆమె తన ఫోన్‌లో స్టెప్స్ కూడా కౌంట్ చేస్తూ ఉంటుంది. అంతలో అకస్మాత్తుగా వర్షం మొదలవుతుంది. దాంతో హంజు దగ్గరలో ఉన్న ఒక కన్వీనియన్స్ స్టోర్‌లోకి వెళ్తుంది. అక్కడ ఆమె స్టోర్‌లో 30% డిస్కౌంట్ సేల్ జరుగుతోంది అని గమనించి వాళ్ళ అక్కకి కాల్ చేస్తుంది. కానీ అదే సమయంలో ఆమె అక్క హయంజు కూడా అక్కడికి వస్తుంది. ఇద్దరూ కలిసి కొంచెం షాపింగ్ చేసి తర్వాత తమ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరూ కలిసి భోజనం తయారు చేసి తింటారు. భోజనం చేస్తూ హయంజు హంజుతో ఇలా అంటుంది. నువ్వు ఈరోజు ఇంకో షిఫ్ట్ కూడా చేసావని నాకు తెలుసు. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఎందుకు ఇంతగా కష్టపడుతున్నావు? నువ్వు ఈ విషయాలన్నీ సులభంగా తీసుకోవచ్చు. నీకు ఇప్పుడు ముఖ్యమైనది నీ గ్రాడ్యుయేషన్ మాత్రమే. నేను నీ అక్కను కదా, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని అంటుంది. ఇది విన్న తర్వాత హంజు కేవలం చిన్నగా నవ్వుతుంది. తను ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటుంది. అంతలో హయంజు ఫోన్ మోగుతుంది. హంజు ఫోన్ చూడడానికి వెళ్తుంది. కానీ అక్కడ ఆమెకు ఒక ప్రపోజల్ రింగ్ కనిపిస్తుంది. అది చూసిన వెంటనే ఆమెకు ఒక విషయం గుర్తుకొస్తుంది. కొద్ది రోజుల క్రితం ఆమె తన అక్కను ఒక అబ్బాయితో చూసింది. ఆ అబ్బాయి పేరు వజీన్. దాంతో హంజు నేరుగా వజీనును కలవడానికి వెళుతుంది. వజీన్ ఒక పోలీస్ ఆఫీసర్. ఆమె అతన్ని బయటకు తీసుకెళ్ళి ఇలా అంటుంది. నా అక్క నిన్ను ప్రపోజ్ చేయాలని అనుకుంటుందని నాకు తెలుసు. కానీ ఆమె అలా చేయలేకపోతుంది. దానికి కారణం నేనే. నేను గ్రాడ్యుయేట్ అయ్యే వరకు ఆమె పెళ్లి గురించి ఆలోచించదు. మాకు ఎవరూ లేరు. అక్కకి అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే. మీరింక వెయిట్ చేయకుండా పెళ్లి చేసుకోండి అని చెప్తుంది. ఆ మాట విని వజిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ నెక్స్ట్ సీన్‌లో మన మెయిన్ హీరో తయాంగ్ ఒక బార్‌లో కనిపిస్తాడు. అతను అక్కడ తన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అక్కడ పక్కనే ఉన్న ఇద్దరు అమ్మాయిలు అతన్ని చూసి కాంప్లిమెంట్ ఇస్తారు. ఇతను చాలా మంచి ఫోటోలు తీస్తాడు అని అంటారు. అప్పుడు మనకు తయాంగ్ స్నేహితుడు కనిపిస్తాడు. అతనే అతని బాస్ కూడా. అతని పేరు ఊయిజన్. అతను ఆ అమ్మాయిలతో ఇలా అంటాడు. ఇతను ఎలా ఉన్న మనిషో మీకు తెలీదు. ఇతను చిన్నప్పటి నుండి ఒక అనాథాశ్రమంలో పెరిగాడు. ఇతనికి తన ఫ్యామిలీ గురించి ఏమీ తెలీదు. అంతేకాదు తయాంగ్ గురించి ఇంకొన్ని చెడు విషయాలు కూడా చెప్తాడు. ఈ మాటలు విన్న తయాంగ్ చాలా కోపంగా మారిపోతాడు. కానీ ఆ సమయంలో ఏమీ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం తయాంగ్ నిద్రలో ఉండగా అతనికి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ అతని అసిస్టెంట్ సెగెంగ్‌టే నుండి ఉంటుంది. అతను చెప్తాడు, నిన్న మీరు చేసిన పని చాలా గొప్పగా ఉంది. నేను మీ ఫ్యాన్ అయిపోయాను. మీరు ఇలా కూడా చేయగలరని నాకు తెలీదు. ఇది విన్న తర్వాత తాంగ్‌కి నిన్న రాత్రి బార్‌లో మత్తులో ఏం చేశాడో గుర్తుకొస్తుంది. తాగిన మత్తులో ఉండగా అతను ఊయిజన్ దగ్గరికి వెళ్ళి అతనిని తిడతాడు. అలాగే ఇప్పటి నుండి నేను నీ దగ్గర పని చేయను. నా జాబ్ నేనే వదిలేస్తున్నాను అని చెప్తాడు. అక్కడ ఉన్న అందరికీ తనే భోజనం మరియు ఆల్కహాల్ కొనేస్తాడు. ఇప్పుడు తన ఇంట్లో కూర్చుని ఆ పెద్ద బిల్లు రిసిప్ట్‌ని చూస్తూ ఉంటాడు. ఇదే సమయంలో మనకి హంజు కనిపిస్తుంది. ఆమె తన అక్క మరియు బావతో కలిసి వెడ్డింగ్ డ్రెస్ కొనడానికి షాపింగ్‌కి వెళ్తుంది. అక్కడ మ్యాగజైన్‌లో ఒక రొమాంటిక్ లైట్ హంజుకి బాగా నచ్చుతుంది. హంజు అది చూసి మా అక్క నా కోసం చాలా చేసింది. కనీసం తనకు నచ్చిన ల్యాంప్ లైట్‌ని పెళ్ళికి గిఫ్ట్‌గా ఇద్దాం అనుకుంటుంది. దాని గురించి ఆన్‌లైన్‌లో చెక్ చేస్తుంది. కానీ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఆమె ఫ్రెండ్ ఒక యాప్ గురించి చెప్తుంది. అక్కడ పాత వస్తువులు అమ్ముతూ ఉంటారు అని. దాంట్లో చెక్ చేయమని చెప్తుంది. ఇక మరోవైపు తయాంగ్ ఇంట్లో ఉంటాడు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. అక్కడికి తన ఫ్రెండ్స్ వస్తారు. మొదట ఇద్దరు తయాంగ్‌ని మందలిస్తారు. నిన్న రాత్రి అక్కడ నువ్వేం చేసావో తెలుసా? అని అడుగుతారు. ఆ తర్వాత తయాంగ్ దగ్గర ఉన్న వస్తువులను చూస్తారు. అక్కడ కొన్ని వస్తువులుంటాయి. వాటిని అమ్మేయమని చెప్తారు. కానీ తయాంగ్ అంటాడు, ఇవి నా పిల్లల్లాంటివి. నేను వీటిని అమ్మలేను అని. అప్పుడే వారికి ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్‌లో ఒక పాత కెమెరా ఉంటుంది. దాన్ని అమ్మేయమని చెప్తారు. అక్కడ ఒక ఫోటో కూడా ఉంటుంది.
ఆ ఫోటోలో తయాంగ్ ఒక వ్యక్తితో కలిసి కనిపిస్తాడు. దాన్ని చూసి వాళ్ళు అడుగుతారు, ఇతను మీ పెద్దన్నయ్య అని. కానీ తయాంగ్ ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఫోటోను తిరిగి పెట్టమని చెప్తాడు. ఇంతలో వారికి ఒక లైట్ కనిపిస్తుంది. అదే లైట్ను హైంజు కొనాలని అనుకుంటుంది. ఇప్పుడు తయాంగ్ స్నేహితుడు అంటాడు, దీన్ని నమ్మేస్తే మంచిది అని. వాళ్ళు ఆ లైట్ ఫోటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఆ ఫోటోను హంజు మరియు తన ఫ్రెండ్స్ చూస్తారు. హంజు చాలా హ్యాపీ అవుతుంది. నేను దీన్ని కొనాలి అని అంటుంది. తర్వాత తయాంగ్ ఫ్రెండ్స్ అతనికి చెప్తారు, ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది, ఒక అమ్మాయి ఈ లైట్ కొనాలని ఉంది అని. దాంతో తయాంగ్ ఆమెతో చాట్ చేయడం మొదలు పెడతాడు. ఇద్దరూ ఒకే టైం ఫిక్స్ చేసి అక్కడ కలుద్దామని నిర్ణయించుకుంటారు. తర్వాత సీన్లో హంజు అక్కడికి వస్తుంది. తయాంగ్ లైట్ తీసుకుని అక్కడే నిలబడి ఉంటాడు. హంజు మొదట అతన్ని ప్రశ్నిస్తుంది, నాకు కొత్త లైట్ కావాలి, కానీ ఇది చూస్తుంటే ఒక సంవత్సరం పాతదిలాగా ఉంది అంటుంది. అప్పుడు తయాంగ్ అంటాడు, నేను దీనిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాను, ఇది నా పిల్ల లాంటిది అని. హంజు బేరాలాడడం మొదలు పెడుతుంది. నా అక్క నన్ను 9 సంవత్సరాలు పెంచింది, నేను ఆమెకు గిఫ్ట్గా ఇది ఇవ్వాలనుకుంటున్నాను అని అంటుంది. కానీ తయాంగ్, నేను అనాథాశ్రమంలో పెరిగాను, ఇలాంటి స్టోరీలు నాపై పనిచేయవు అంటాడు. అప్పుడు హంజు కోపంగా, నేను నిజం చెప్తున్నాను అని అంటుంది. అంతేకాదు ఆ లైట్ను ఫేక్ అని కూడా అంటుంది. దాంతో తయాంగ్ కోపంగా, నువ్వు నా పిల్లను ఫేక్ అని అనలేవు, కొనాలంటే కొనండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను అని అంటాడు. తర్వాత సీన్లో ఇద్దరు ఒక రెస్టారెంట్లోకి వెళ్తారు. అక్కడ హంజు లైట్ కవర్ తీసి దాన్ని బాగా పరిశీలిస్తుంది. దాని డిజైన్ చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది. తయాంగ్ చెప్తాడు, నేను దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో తెలుసా అని. అప్పుడు హంజు అంటుంది, సరే సరే, నా ఫోటో ఒకటి తీయండి అని. దాంతో తయాంగ్ ఆమె ఫోటోలు తీయడం ప్రారంభిస్తాడు. అతను వరుసగా చాలా ఫోటోలు తీస్తూ ఉంటాడు. తర్వాత ఇద్దరు లైట్ నాది అంటే నాది అని గొడవపడుతూ లైట్ కింద పడైపోతారు. కానీ తయాంగ్ ఒక్క చేతితో దాన్ని పట్టుకొని కాపాడుతాడు. తర్వాత చూస్తే ఆ లైట్ లోపల నుండి పగిలిపోయి ఉంటుంది. అప్పుడు ఒక లేడీ దగ్గరికి వచ్చి, ఇక్కడ అందరూ మిమ్మల్ని చూస్తున్నారు, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఇతరులని ఇబ్బంది పెట్టుకోండి అని అంటుంది. దాంతో ఇద్దరు బయటకు వెళ్ళి మళ్ళీ వాదించుకోవడం ప్రారంభిస్తారు. అప్పుడు తయాంగ్ అంటాడు, నీలాంటి దానికి నేను దీన్ని అమ్మను అని. దానికి హంజు, నేను నా అక్కకు పగిలిన లైట్ గిఫ్ట్గా ఇవ్వను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో తయాంగ్ జేబులో ఉన్న ఫోను రింగ్ అవుతుంది. అది హంజు ఫోన్ అని అతనికి తెలుస్తుంది. అప్పుడు అతనికి గుర్తొస్తుంది, నేను కింద పడిపోతున్నప్పుడు పొరపాటున ఆమె ఫోన్ తీసుకున్నాను అని. తర్వాత తయాంగ్ ఇంటికి వెళ్ళి ఆ ఫోన్ని ఛార్జింగ్ పెడతాడు. అప్పుడు ఫోన్ వాల్పేపర్ చూస్తాడు. ఆ వాల్పేపర్లో హయంజున్, ఆమె అక్క మరియు వజిన్ ఫోటో ఉంటుంది. అది చూసిన తయాంగ్ షాక్ అవుతాడు. ఎందుకంటే వజిన్ అతని పెద్దన్నయ్య. అప్పుడు అతనికి గతంలోని ఒక సీన్ గుర్తుకొస్తుంది. అప్పుడు వారు చిన్నప్పుడు అనాథాశ్రమం దగ్గర ఉండేవారు. వర్షం పడుతుండగా అతని పెద్దన్నయ్య అతన్ని అక్కడే వదిలి వెళ్ళిపోతాడు. తయాంగ్ ఎంత పిలిచినా అతను తిరిగి చూడడు. తర్వాత సీన్లో ఒక ఫ్యామిలీ మీటింగ్ జరుగుతుంది. తర్వాత వారు ఒక ఫోటో తీయాలని అనుకుంటారు. హంజు ఫోన్ కోసం వెతుకుతూ, నా ఫోన్ నా దగ్గర లేదు అంటుంది. అప్పుడు వజీన్ అడుగుతాడు, నీ ఫోన్ ఎక్కడుంది? అప్పుడే తయాంగ్ అక్కడికి వచ్చి ఆ ఫోన్ ఆమెకి ఇస్తాడు. తర్వాత అతను తన అన్నయ్య పక్కన కూర్చుని మాట్లాడతాడు. అతను అంటాడు, ఎలా ఉన్నావు, ఎన్నో సంవత్సరాలుగా మనం కలుసుకోలేదు. తర్వాత అందరికీ చెప్తాడు, నేను ఇతని చిన్న తమ్ముడు అని. ఇప్పుడు మనం బంధువులు కూడా అయ్యాం అని చెప్పి భోజనం చేయడం ప్రారంభిస్తాడు. కొద్దిసేపటి తర్వాత తయాంగ్ వాష్రూమ్కి వెళ్ళడానికి బయటకు వేస్తాడు. అప్పుడు హంజు అంటుంది, నేను నీతో మాట్లాడాలి అని. ఆమె అడుగుతుంది, నువ్వు నిజంగా అతని తమ్ముడేనా? నువ్వు అనాథాశ్రమంలో పెరిగానని చెప్పావు కదా. ఈరోజు నీ అన్నయ్య మాత్రం అతని కుటుంబం నుండి ఎవ్వరూ రారని, తను ఒక్కడే అని చెప్పాడు. అప్పుడు తయాంగ్ అంటాడు, నీ వల్లనే నేను నా అన్నయ్యని మళ్ళీ కలుసుకున్నాను, దానికి థ్యాంక్స్ అంటాడు. ఈలోపు హయంజు వజిన్ని అడుగుతుంది, నువ్వు ఒకసారి నీ తమ్ముడు గురించి చెప్పావు కదా, ఇతనే నా తమ్ముడు అని. వజిన్ అవునని తల ఊపుతాడు. అప్పుడు తయాంగ్ లోపలికి వస్తాడు. వాళ్ళు అతన్ని అడుగుతారు, నువ్వేం పని చేస్తావు అని. తయాంగ్ అంటాడు, నేను ఒక ఫోటోగ్రాఫర్ అని. తర్వాత హయంజు అడుగుతుంది, నీ వయసు ఎంత అని. అప్పుడు తయాంగ్ నవ్వుతూ తన అన్నయ్యను చూసి, మీరు నా గురించి వీరికి ఏం చెప్పలేదా అని అంటాడు. అప్పుడు వజిన్ లేచి బయటకు వచ్చి మాట్లాడుకుందాం అని అంటాడు. తయాంగ్ అంటాడు, ఏం మాట్లాడతావు అని. నన్ను అనాథాశ్రమంలో వదిలేసిన విషయం గురించేనా?
తర్వాత అక్కడున్నవారిని చూసి అంటాడు, "ఇతను మంచి మనిషి కాదు. ఇతని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తన కుటుంబాన్ని కూడా వదిలేస్తాడు. ఇతన్ని నమ్మకండి" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వజిన్ కూడా వెంట వెళ్తాడు. అతన్ని ఆపి, "నీతో మాట్లాడాలి" అని అంటాడు. కానీ తయాంగ్ అంటాడు, "ఇప్పుడేం మాట్లాడుకోవడానికి మిగల్లేదు. నువ్వు ఇక్కడ కొత్త కుటుంబాన్ని నిర్మించుకుంటున్నావు. నేనిప్పుడు ఒక ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాను. కానీ దానికి కారణం కూడా నువ్వే. నువ్వు నన్ను వదిలేసావు. కానీ ఈసారి నేను నిన్ను వదిలేస్తున్నాను. అది కూడా ఎప్పటికీ" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత తన ఇంటికి వెళ్ళి ఒక బాక్స్ తెరుస్తాడు. అందులో ఉన్న పాత కెమెరాను చూస్తూ ఉంటాడు. ఆ కెమెరాను అతని అన్నయ్య తయాంగ్ కోసం కొనిచ్చాడు. దాన్ని చూస్తూ తయాంగ్ గతంలోని చాలా సీన్స్‌ని గుర్తు చేసుకుంటాడు. అప్పుడు అతను ఈ కెమెరాతో ఎలా ఫోటోలు తీసేవాడో గుర్తు చేసుకుంటాడు. అప్పుడు అతని అన్నయ్య కూడా అతని పక్కనే ఉండేవాడు. మరో సీన్ గుర్తుకొస్తుంది. అప్పుడు వర్షం పడుతుంది. తయాంగ్ మరియు అతని అన్నయ్య బయట నిలబడి ఉంటారు. అప్పుడు వజీన్ అంటాడు, "ఇప్పుడు నేను వెళ్తున్నాను. వర్షం ఆగిన వెంటనే తిరిగి వస్తాను" అని. అప్పుడు తయాంగ్ గట్టిగా అరుస్తూ వెళ్ళొద్దు అని అంటాడు. కానీ అతని అన్నయ్య వెళ్ళిపోతాడు. తయాంగ్ చాలాసేపు ఎదురుచూస్తాడు. వర్షం కూడా ఆగిపోతుంది. కానీ అతని అన్నయ్య మాత్రం తిరిగి రాడు. తర్వాత సీన్‌లో హయేంజు మరియు వజిన్ పెళ్లి. అలా కథ ముందుకు సాగుతుంది. తర్వాత 3 సంవత్సరాల తర్వాత సీన్ చూపిస్తారు. ఇప్పుడు తయాంగ్ ఒక కొత్త అపార్ట్మెంట్ తీసుకున్నాడు. అతను లోపలికి వెళ్లి రూమ్‌ని పరిశీలిస్తూ ఉంటాడు. అతని ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉంటారు. వాళ్ళు అడుగుతారు, "నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఫోటోగ్రఫీ పని కూడా వదిలేసావు కదా" అని. "నువ్వు ఎప్పుడూ చెప్పేవాడివి స్టైల్ అనేది అన్నిటికంటే ముఖ్యమని." అప్పుడు తయాంగ్ అంటాడు, "ఇప్పుడు నేను జీవితంలో కొత్తగా ఏదైనా చేయాలని అనుకుంటున్నాను" అని. ఇక మరోవైపు హంజు ఒక కొత్త కంపెనీలో పనిచేస్తుంది. అక్కడ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ లిస్టు విడుదలవుతుంది. కానీ ఆ లిస్టులో హంజు పేరుండదు. ఆమె పేరు పెండింగ్‌లో ఉంటుంది. దాంతో ఆమె తన బాస్‌తో మాట్లాడుతుంది. కానీ బాస్ అంటాడు, "ఈ రోజుల్లో డబ్బుతో ఏదైనా సాధ్యమే. చాలామంది తమ క్రెడెన్షియల్స్‌ని కూడా కొనేస్తారు. ఈ విషయంలో నేను ఏమీ చేయలేను." దాంతో హంజు చాలా నీరసంగా ఉంటుంది. ఒంటరిగా ఉండి తనతో తానే ఇలా అంటుంది, "జీవితాన్ని ఒంటరిగా మేనేజ్ చేయడం ఎందుకు ఇంత కష్టం" అని. అంతలో ఆమె అక్క కాల్ చేస్తోంది. తనను కలవమని అంటుంది. దాంతో హంజు తన అక్క ఇంటికి వెళ్తుంది. ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు హంజు అంటుంది, "నువ్వు ఇక్కడే శాశ్వతంగా ఉండిపో. నీ రూమ్ శుభ్రం చేస్తుండగా నాకు బీఎస్ ఫుడ్ కంపెనీ గురించి తెలిసింది. నువ్వు అక్కడ అప్లై చేయాలని అనుకున్నావు కదా! ఈసారి దానికోసం బాగా ప్రిపేర్ అవ్వు. నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను" అంటుంది. అప్పుడు హంజు, "నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తాను" అని అంటుంది. కానీ అక్కడ తన రూమ్‌ని చూస్తుంది. ఆ రూమ్‌ని ఆమె అక్క చాలా అందంగా అలంకరించింది. అక్కడ చాలా పుస్తకాలు కూడా ఉంటాయి. అప్పుడు ఆమె అక్క కూడా అక్కడికి వస్తుంది. అప్పుడు హయంజన్ అడుగుతుంది, "మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? మీకు నేనేమి చేయలేనని అనిపిస్తుందా? నేను మీకు ఒక బరువులా అనిపిస్తున్నానా?" అని అంటుంది. హయంజు, "నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు?" అని అడుగుతుంది. కానీ హంజు కోపంగా, "నేను ఒంటరిగా పుట్టి ఉండాల్సింది. మీరు లేకపోతే బాగుండేది" అని అంటుంది. హయంజు అంటుంది, "అలా అనుకు, తర్వాత నువ్వు ఈ మాటలకి పశ్చాత్తాపపడొచ్చు" అని. కానీ హంజు, "నాకు ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు" అని చెప్పి, "నేను ఇక ఇక్కడికి ఎప్పుడు రాను" అని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో హయంజు తన భర్తకు కాల్ చేస్తుంది. అప్పుడు వజిన్ అంటాడు, "పర్లేదు, ఆమె త్వరలోనే శాంతిస్తుంది. మీ ఇద్దరూ ఎప్పుడు ఇలా తగువులాడుతూనే ఉంటారు" అంటాడు. ఇంతలో వజిన్ సహోద్యోగులు అతనికి కంగ్రాట్స్ చెప్తారు. ఎందుకంటే ఈరోజు అతని వెడ్డింగ్ యానివర్సరీ. అప్పుడే వజిన్ ఫోన్‌కు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌లో, "నీ తండ్రి జైలు నుండి విడుదల కాబోతున్నాడు" అని ఉంటుంది. దాంతో వజిన్ వెంటనే తయాంగ్‌కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సీన్ మారుతుంది. ఇప్పుడు వజిన్ కారులో ఉంటాడు. అతని పక్కన హయంజు కూడా ఉంటుంది. హయంజు అతని ముఖాన్ని చూసి అంటుంది, "నువ్వు చాలా సీరియస్‌గా కనిపిస్తున్నావు. ఏమైనా సమస్య ఉందా" అని. కానీ వజిన్ ఆ విషయం చెప్పకుండా మానేస్తాడు. అప్పుడు హయంజు అడుగుతుంది, "ఇది తయాంగ్ గురించి ఏదైనా విషయమా?" వజిన్ ఏదో చెప్పబోతుండగా అకస్మాత్తుగా ఒక ట్రక్ వస్తుంది. దాంతో వారి కారుకి భారీ యాక్సిడెంట్ జరుగుతుంది. ఇద్దరూ చనిపోతారు. ఇక మరో సీన్‌లో హంజు బీఎస్ ఫుడ్ కంపెనీలో అప్లై చేస్తుంది. ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ విన్న తర్వాత ఆమె షాక్ అవుతుంది. ఇక మరోవైపు తయాంగ్ తన కంప్యూటర్ ముందు కూర్చుని ఒక కొత్త ఇంటి డిజైన్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ ఉంటాడు. తయాంగ్ తన ప్రాజెక్ట్‌ని పూర్తి చేసి చాలా సంతోషంగా ఉంటాడు. కానీ అదే సమయంలో అతనికి కూడా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్‌లో అతనికి చెప్తారు, "నీ అన్నయ్యకు ప్రమాదం జరిగింది" అని.
ఇక మరోవైపు హయంజన్ వర్షంలో తన అక్కను కలవడానికి పరిగెత్తుతూ వస్తుంది. ఆమె తన అక్కతో గడిపిన పాత క్షణాలను గుర్తు చేసుకుంటుంది. ఇక తయాంగ్ కూడా వర్షంలోనే వెళ్తూ తన అన్నయ్యతో ఉన్న పాత సీన్స్ని గుర్తు చేసుకుంటాడు. తర్వాత సీన్లో ఫ్యూనరల్ జరుగుతుంది. హంజు తన అక్కతో మాట్లాడుతూ అంటుంది, నేను ముందు చెప్పిన ఆ మాటలన్నిటికీ నన్ను క్షమించండి. మీరు అప్పుడే చెప్పారు కదా నాకు తర్వాత పశ్చాత్తాపం వస్తుంది అని, నన్ను క్షమించండి అని. అంతలో పక్క రూమ్ నుండి ఒక చిన్న పిల్లోడు బయటకు వస్తాడు. ఆ పిల్లోడు 20 నెలల వయసు కలిగి ఉంటాడు. అతని పేరు యూజు. అతను వజిన్ కుమారుడు. యూజు మొదట ఏడవడం ప్రారంభిస్తాడు. అతను హంజు దగ్గరికి వస్తాడు. కానీ అప్పుడే అతను తయాంగ్ను చూసి అతని వైపు తన వేళ్లతో చూపిస్తాడు. అతను దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఒక వ్యక్తి పెద్ద ఫ్లవర్ బొకేని తీసుకుని వెళ్తున్నప్పుడు యూజుకి తగిలే ప్రమాదం ఉంటుంది. హంజు కూడా అతన్ని కాపాడడానికి ముందుకొస్తుంది. కానీ తయాంగ్ ముందుగా యూజును ఎత్తుకుంటాడు. అలా చేస్తూ హంజుని పొరపాటున తోసేస్తాడు. దాంతో హంజు చేతికి ఫ్రాక్చర్ అవుతుంది. ఆమె చికిత్స కోసం వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత వజిన్ సహోద్యోగులు అక్కడికి వస్తారు. వాళ్ళు తయాంగ్తో మాట్లాడతారు. వాళ్ళు అంటారు, నీ అన్నయ్య చాలా మంచి మనిషి, అతను ఎప్పుడూ మా అందరి గురించి కూడా చూసుకునేవాడు అని. తర్వాత తయాంగు కఫిన్ మరియు ఫ్యూనరల్ కోసం కావాల్సిన దుస్తులు, ఫ్యూనరల్కి సంబంధించిన అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటాడు. అంతలో యూజు అతన్ని మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడుతుంటాడు. దాంతో తయాంగ్ అతన్ని తినడానికి ఒక క్యాండీ ఇస్తాడు. తర్వాత అందరూ భోజనం చేస్తున్నప్పుడు యూజు తన ముక్కులో వేళ్ళు పెట్టుకుని మళ్ళీ వాటిని నోట్లో పెట్టుకుంటాడు. దాన్ని చూసిన తయాంగ్ అంటాడు, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని. యూజు అతని దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తాడు. కానీ తయాంగ్ అంటాడు, నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు మురుకుగా ఉన్నావు అని. కానీ చివరికి తయాంగ్ అతన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది. అప్పుడు యూజు అతని మీదే వాంతి చేసేస్తాడు. దాంతో తయాంగ్ వాష్రూమ్లోకి వెళ్ళి తన బట్టలు శుభ్రం చేసుకుంటూ నేను ఇక్కడ అసలు ఏం చేస్తున్నాను అని అనుకుంటాడు. తర్వాత అతను వాష్రూమ్ నుండి బయటకు వస్తాడు. అప్పుడు యూజు ఒక బాత్ టబ్లో ఉంటాడు. తయాంగ్ ఆ టబ్ను లాగుతూ తీసుకెళ్తాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు, చూడండి అతను ఈ పిల్లాడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో అని. అప్పుడే హంజు అక్కడికి వస్తుంది. తయాంగ్ ఆమె చేతిని చూసి అడుగుతాడు, నువ్వు బాగున్నావా అని. హంజు చేతికి ఫ్రాక్చర్ అయ్యింది అని చెప్తుంది. ప్లాస్టర్ కట్టేశారు, 2 వారాలు పడుతుంది అని. తర్వాత ఆమె టబ్లో ఉన్న యూజుని చూసి అంటుంది, నువ్వు ఇతన్ని ఇలా ఎందుకు తీసుకెళ్తున్నావు అని. ఆమె యూజుని ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె చేతికి నొప్పి వస్తుంది. అప్పుడు తయాంగ్ అంటాడు, పర్లేదు వదిలేయండి అని చెప్పి టబ్ను తీసుకుని వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి హంజు ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి హంజుని హగ్ చేసుకుంటూ జరిగిన దానికి బాధపడుతుంది. ఆమె అంటుంది, నువ్వు ఎంత కష్టంలో ఉన్నావో నాకు తెలుసు అని. హంజు తల ఊపుతూ ఇలా అంటుంది, నాకు అనిపించింది నేను ఈ అన్నిటినీ ఒంటరిగా చేయాల్సి వస్తుంది అని. కానీ అలా కాలేదు. తయాంగ్ అనే అబ్బాయి నాకు సహాయం చేశాడు. అతనే కఫిన్ మరియు దుస్తులు కూడా ఫ్యూనరల్కి సంబంధించిన అన్ని పనులు చూసుకున్నాడు అని. నాకు ఈ విషయాల గురించి ఏమీ తెలీదు. అతను చాలా మంచి పని చేశాడు అని అంటుంది. కొంతసేపటి తర్వాత వారు వెళ్ళడానికి తమ సామాన్లు సర్దుకుంటారు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు, ఈ పిల్లాడిని ఎవరు పెంచుతారు అని. అప్పుడు తయాంగ్ అంటాడు, నా అన్నయ్య ఎన్నో సంవత్సరాల క్రితమే నన్ను వదిలేశాడు. ఇప్పుడు ఈ విషయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఈ పిల్లాన్ని పెంచను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు హంజు అంటుంది, నేనే ఇతన్ని పెంచుతాను అని. ఆమె యూజుని తీసుకుని బయటకు వస్తుంది. ఆమె చేతిలో చాలా సామాన్లు ఉంటాయి, కానీ చేతికి నొప్పి కూడా ఉంటుంది. అప్పుడు తయాంగ్ దగ్గరకు వచ్చి ఆ సామాన్లు తీసుకుని ట్యాక్సీలో పెట్టేస్తాడు. తర్వాత ఆమె దగ్గరికి వచ్చి అంటాడు, నీ గురించి జాగ్రత్తగా చూసుకో, పిల్లాన్ని బాగా పెంచు, ఇక మనం మళ్ళీ ఎప్పుడూ కలవం అని చెప్పి యూజీకి ఒక క్యాండీ ఇస్తాడు. మరియు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడితో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మీకు కనుక మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.